నేను మీ ఎంవి నాయుడు. ఈరోజు విజయనగరం ప్రధానాంశం చూస్తే 6 బయట స్నానం, నేలపైన నిద్ర. 6 బయట తాటిపూడి పైప్ లైన్ నుంచి వచ్చిన నీటితో స్నానాలు చేస్తున్న విద్యార్థులు, గోడకే పరిమితమైన మినీ చాట్, కనీస సదుపాయాలు లేక అల్లాడుతున్న ఎల్కోట వసతి గృహం విద్యార్థులు భోజనం తినలేకపోతున్నామంటూ ఆందోళన. పలువురు ఇళ్ల నుంచే పాఠశాలలకు రాకపోకలు, భోజనం బిల్లులు కాజేసేందుకే వారి పేర్లు నమోదు చేస్తున్న వాచ్మెన్. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం, మెనూ ప్రకారం భోజనం పెట్టడం లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్న విద్యార్థులు. వారందరూ పేద కుటుంబాలకు చెందిన పిల్లలు. తమ భవితను బంగారమయం చేసుకునేందుకు తలిచారు. ఎల్కోట సాంఘిక సంక్షేమ వసతి గృహంలో చేరి స్థానికంగా ఉన్న ఏపీ మోడల్ స్కూల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యను అభ్యసిస్తూ ఉన్నారు. వారిని సమస్యలు చుట్టుముట్టాయి. వసతి గృహంలో కనీస సదుపాయాలే కరువయ్యాయి. చదువుకునేందుకు ఆహ్లాదకరమైన వాతావరణం లేకపోవడంతో ఆవేదన చెందుతూ ఉన్నారు. వార్డెన్ పర్యవేక్షణ లేదు. ఆయన హాస్టల్కి ఎప్పుడు వస్తారో తెలియదు. మినీ చాట్ గోడలకే పరిమితం అవుతుంది. కంచంలో భోజనం చూసి చిన్నారుల ఆందోళన చేయని రోజు లేదు. హాస్టల్కి వచ్చిన ప్రతి అధికారికి గోడ వినిపిస్తున్నా పట్టించుకునే వారే కరువయ్యారు అని వారి వాదన. అయితే మనం చూస్తూ ఉన్నాం, ప్రధానంగా ఈ యొక్క హాస్టల్లో చదివేది బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, బడుగు బలహీన వర్గాలకు చెందిన పిల్లలు మాత్రమే. అంటే పేద పిల్లలు, కనీసం మధ్య తరగతికి చెందిన, దిగువ గీతకు చెందిన, అంటే ఆ రోజు ఆ తల్లిదండ్రులు కూలికి వెళితే కానీ పొట్టకి పోషించుకునే దుస్థితి ఉన్న పిల్లలే మాత్రమే ఈ హాస్టల్లో చదువుతూ ఉంటారు. కొన్ని లక్షల కోట్ల రూపాయలతో ప్రభుత్వం వెచ్చిస్తూ ఉంది అని చెబుతూ ఇక్కడ ఉన్న డబ్బు కానీ పూర్తిగా ఎక్కడికి మాయమవుతుందో తెలియదు. సరే, అది కాసేపు పక్కన పెడదాం. ఇప్పుడు ఈ హాస్టల్లో ఎవరైనా సరే ఇప్పుడు పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులే కానీ, లేక ఉన్నత అధికారుల పిల్లలే కానీ, లేక ఉన్నత అధికారులు అయినా సరే ఎవరైనా సరే ఒక్కరోజు అంటే ఒక్కరోజు, ఒక గంట అంటే ఒక గంట ఎవరైనా ఈ హాస్టల్లో ఉండగలరా? ఉండి కనీసం వాళ్ళు పెట్టే భోజనం తినగలరా? ఇదే భోజనం మీ పిల్లలకైతే పెట్టగలరా? కనీసం అడిగేవారు కూడా లేక ఇక్కడ బిక్కు బిక్కు అంటూ ఉన్నారు. కనీసం అధికారులు అప్రమత్తం అవ్వరు. ఎందుకనంటే వాళ్ళ పిల్లలు కాదు కదా, మన పిల్లలు అయితే మనకి ఏసీ హాస్టల్స్లో ఉండాలి, లక్షల లక్షల రూపాయలు అక్కడ కట్టి కార్పొరేట్ రంగంలో చదివించాలి. కానీ ఈ యొక్క బీసీ, ఎస్సీ, మైనార్టీ, ఎస్టీ వర్గాలకు చెందిన పిల్లలు, వీళ్ళు ఒక్క పిల్లలు కాబట్టి వీళ్ళకి కనీసం పట్టించుకోలేని అధికారులు అయితే మాత్రం ఖచ్చితంగా వీటికి మీరు సమాధానం చెప్పే రోజైతే మాత్రం ఖచ్చితంగా వస్తూ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ చూస్తూ ఉన్నాం, కనీసం తినడానికి కోసం ఆందోళన చెందుతూ ఉన్నారు. ఇక్కడ వీళ్ళు ఏం చేసిన పాపమా? చదువుకోవడానికి కనీసం బ్రతుకు తెరువు కోసం తల్లిదండ్రులేమో కూలీ నాలికి వెళ్ళిపోయి వాళ్ళ తల్లిదండ్రులు పెంచలేరు కాబట్టి ఈ పిల్లల్ని ఇక్కడికి హాస్టల్లో పెడితే కనీసం సదుపాయాలు లేక ఇలాంటి ఉన్నతాధికారులు ఏమంటున్నారో ఒకసారి మనం చూద్దాం. నీళ్ళు లేక ఇబ్బంది పడుతూ ఉన్నామని అంటున్నారు. ఇక్కడ హాస్టల్లో వాటర్ ట్యాంక్ పగిలిపోయింది. నాటి నుంచి స్నానాలకు నీళ్ళు లేవు. తాటిపూడి పైప్ లైన్ నుంచి నీరు తెచ్చిన సమయంలోనే స్నానం చేయాలి. కాస్త ఆలస్యమైన ఆ పూట స్నానం లేనట్లే. మంచాలు కూడా లేవు, కిందనే పడుకుంటున్నాం. మా వార్డెన్ పగడపూట కూడా హాస్టల్కి రావడం లేదని ఇక్కడ మోక్ష సాయి, ఇక్కడ వెంకటాద్రి చెప్తూ ఉన్నారు. అలాగే ఎవరు పట్టించుకోవడం లేదన్నట్టు రామచైతన్య చెప్తూ ఉన్నారు. మెనూ బాగోలేదని హాస్టల్కి వచ్చిన ప్రతి అధికారికి చెబుతూ ఉన్నాం. ఎవరో పట్టించుకోవడం లేదు. 7 నెలల నుంచి పాలు ఇవ్వడం లేదు, పండ్లు లేవు. మా సమస్య ఎవరికి చెప్పుకోవాలి అంటూ ఈ చిన్నారులు ఈ ఆవేదన చెప్తూ ఉన్నారు. సరిగా భోజనం పెట్టడం లేదు అన్నట్టు రాబ్జీ యోగేంద్ర చెప్తూ ఉన్నాడు. హాస్టల్లో సక్రమంగా భోజనం పెట్టడం లేదు. తరచూ జ్వరానికి గురవుతూ ఉన్నాం. అందుకే తల్లిదండ్రులు ఇంటి వద్ద నుంచే మమ్మల్ని స్కూల్కి వెళ్ళమంటున్నారు. నైట్ వాచ్మెన్ రోజుకు మా స్కూల్ వద్దకు వచ్చి మాతో బయోమెట్రిక్ కూడా వేయించుకుంటున్నారని చెప్తూ ఉన్నారు. అయితే ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అలాగే ఇక్కడ ఒక్కసారి కాడరాని సదుపాయాలను చూస్తూ ఉన్నాం. అయితే జిల్లా సాంఘిక సంక్షేమ అధికారి రామానంద్ వద్ద హాస్టల్ దుస్థితిని ప్రస్తావించగా, ఇదివరకే హాస్టల్లో పిల్లలు ఇబ్బందులు మా దృష్టికి వచ్చాయన్నారు. బుధవారం హాస్టల్లో పరిశీలించి మెనూ సక్రమంగా అమలయ్యేలా చూస్తామని, విద్యార్థులకు సౌకర్యాలు మెరుగుపరుస్తామని తెలుపుతున్నారు. ఇప్పుడు సాంఘిక సంక్షేమ అధికారికి రామానంద్ కళ్ళేమి ఇప్పుడు తెరిచాయా? ఇక్కడ పిల్లలకి ఇప్పుడు అన్నం పెట్టాలి, మెనూ ఎటు వెళ్ళిపోతుందని ఇప్పుడు తెలుస్తూ ఉందా? అంటే కథనాలు వస్తే కానీ స్పందించరా? ఏది ఏమైనప్పటికీ కూడా పేద బడుగు బలహీన వర్గాల పిల్లలకు మాత్రం ఇది చాలా తప్పు. ఇప్పటికే చాలామంది వాపోతూ ఉన్నారు. అన్నం కోసం ఈ రోజుల్లో కూడా ఇంత ప్రభుత్వంలో లక్షల వేల కోట్ల రూపాయలు ఇంత సాంఘిక సంక్షేమ హాస్టల్ కోసం
ఇక్కడ పెడుతూ ఉంటే ఎటు వెళ్ళిపోతూ ఉన్నాయని ఇక్కడ పిల్లలు తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తూ ఉంది. అలాగే మరొక కథనం మనం ప్రధానంగా చూస్తే మాదక ద్రవ్యాల నిర్మూలనకు ఏగల్ టీమ్స్ అన్నట్టు మాదక ద్రవ్యాలను నిర్మూలనకు అన్ని విద్యా సంస్థలను వచ్చే విద్యా సంస్థల నుంచే ఏగల్ టీమ్స్ను ఏర్పాటు చేయాలని కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆదేశించారు. గంజాయి రహిత జిల్లాగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ ముందుకు సాగాలన్నారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో మంగళవారం నిర్వహించిన నార్కోటిక్ కోఆర్డినేటర్ కమిటీ సమావేశంలో మాట్లాడుతూ ఉన్నారు. అలాగే ఎస్పీ వకుల్ జిందాల్ మాట్లాడుతూ జిల్లాలో ఎక్కడ గంజాయి సాగు లేదు అన్నారు. ఒడిశా, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుంచి గంజాయి రవాణా జరుగుతుందన్నారు. దీనిని కట్టడి చేసేందుకే 5 పోలీసు చెక్ పోస్టులు ఏర్పాటు చేశామన్నారు. గంజాయి వ్యాపారంతో ఆస్తులు కూడబెట్టిన నిందితులకు 1.96 కోట్ల విలువైన ఆస్తులు అటాచ్మెంట్ చేశామన్నారు. ఇప్పటికే జిల్లాలో 1,18,000 మంది విద్యార్థులకు అవగాహన కల్పించామని చెప్పారు. పోలీసు శాఖ చేపట్టే కార్యక్రమాలు ప్రగతిని ఎస్పీ వకుల్ జిందాల్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా కూడా ఇక్కడ చెప్తూ ఉన్నారు. అయితే మనం చూస్తూ ఉన్నాం మాదక ద్రవ్యాల నిర్మూలన విజయనగరం జిల్లాలో ఎక్కడ కూడాను అసలు జరగకుండానే దానికి చోటు ఇవ్వకుండానే ప్రతిష్టాత్మకంగా తీసుకున్నామని చెప్తూ ఉన్నారు. అలాగే గంజాయి సాగు కూడా ఎక్కడ నిర్మూలన చేస్తూ ఉన్నామని చెప్తూ ఉన్నారు. అయితే కట్టుదిట్టమైతే చేస్తూ ఉన్నట్టుగా ఈ సమావేశంలో తెలుస్తూ ఉంది. అలాగే మరొక ప్రధానమైన విజయనగరంలో చూస్తే రేషన్ కష్టాలు అంటూ జిల్లాలోని కొన్ని చోట్ల డిపోలకు వెళ్ళి సరుకులు తీసుకోవాల్సిన దుస్థితి. గత ప్రభుత్వంలో లబ్ధిదారులకు ఇంటి వద్దనే రేషన్. జిల్లాలో 370 MDU యూనిట్స్, 21 చోట్ల MDU ఆపరేటర్లు ఖాళీ. భర్తీలో కూటమి ప్రభుత్వ అలసత్వం అంటే మనం చూస్తూ ఉన్నాం. రేషన్ సరుకుల పంపిణీలో మళ్ళీ పాత రోజులు వచ్చే సమయం దగ్గర పడింది. నిత్యావసర సరుకుల కోసం గంటలు రోజులు తరబడి క్యూ కట్టాల్సిందే. పని మానుకొని సరుకుల కోసం వేచి చూడాల్సిందే. ఇప్పటికే చాలా గ్రామాల ప్రజలు MDU వాహన సేవలను అందించడం లేదు. వారంతా రేషన్ డిపో వద్దకు వెళ్ళి సరుకులు తెచ్చుకుంటున్నారు. వాహన డ్రైవర్లు మానేసిన చోట కొత్త వారిని ప్రభుత్వం నియమించకపోవడంతో దీనికి కారణం గతంలో నడవలేని వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు, మంచాలపై ఉన్నవారు రేషన్ సరుకుల కోసం వెళ్ళలేకపోయారు. సరుకులు విడిపించేవారు కాదు. పేదలందరికీ రేషన్ సరుకుల అందాలన్న ఉద్దేశంతో పాటు స్థానిక యువతకు ఉపాధి చూపాలన్న లక్ష్యంతో గత ప్రభుత్వం MDU వాహన సేవలను అందుబాటులోకి తెచ్చింది. పల్లెలు, పట్టణాల్లో వీధి తిరుగుతూ లబ్ధిదారులకు సరుకులు అందజేసేది. ఇంటి ముందరకే వాహనం రావడంతో వృద్ధులు, దీర్ఘకాలిక రోగులు సైతం సులభంగా రేషన్ సరుకులు తీసుకునేవారు. ఇప్పుడు ఈ సేవలపై నిర్లక్ష్యం అలుముకుంది. వాహనాలు సేవలు ఒక్కొక్కటిగా దూరమవుతూ ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. రేషన్ డిపో వద్ద సరుకులు తీసుకుంటున్న దృశ్యం విజయనగరం మండలం జొన్నవలస గ్రామం ఇంటి వద్దకే వచ్చి ఇక్కడ తీస్తూ ఉన్నారు MDO. అయితే మనం చూస్తూ ఉన్నాం రేషన్ కష్టాలు అయితే మాత్రం తప్పడం లేదు. ఇప్పటికే ప్రధానంగా గతంలో అయితే మాత్రము చాలామంది వృద్ధులైతే మాత్రం రేషన్ డిపోలకు వెళ్ళలేక చాలా వరకు అయితే అక్కడ తీసుకోవలసిన రేషన్ అయితే తీసుకోలేని పరిస్థితి అయితే మనంతా చూసాం. అయితే గత ప్రభుత్వం ఇలా కాదు, ఇక్కడ యువతకి కూడా ఒక ఉపాధి అవకాశం ఇవ్వాలి. అలాగే వృద్ధులకు, అనారోగ్యంతో ఉన్న వాళ్ళకు కూడాను ఇబ్బంది కలగకుండా చూడాలని ఇక్కడ వాహనాలు అంటే ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఇక్కడ 21 చోట్ల ఆపరేటర్లు కూడా రాజీనామా చేస్తున్నారు. MDU వాహనాలు అయితే ఇక్కడ గత ప్రభుత్వం అయితే తీసుకువచ్చింది. దానికి ఇంటింటికి కూడా తీసుకుని వెళ్ళి ప్రతి వీధికి తీసుకువెళ్ళి అక్కడ లబ్ధిదారులకు రేషన్ అయితే మాత్రం ఇచ్చేవాళ్ళు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. అయితే ఇప్పుడు మొత్తం కూడా మళ్ళీ పాత రోజులు వచ్చాయి అన్నట్టుగానే ప్రజలు వాపోతూ ఉన్నారు. చూస్తూనే ఉండండి MU న్యూస్. నేను మీ ఎంవి నాయుడు.